హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం మునక్కాయ పచ్చడి పెట్టబోతున్నా. మునక్కాయ చాలా ఉన్నాయి ఇంట్లో, మొన్న మార్కెట్లో తీసుకొచ్చాము లాస్ట్ వీక్. ఇంకా మా షాప్ పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారంట మా వారికి. ఇంక ఇవన్నీ ఏం చేసుకుంటాం, ఖరాబ్ అయిపోతాయి కదా, కొంచెం మునక్కాయ పచ్చడి చేద్దామని యూట్యూబ్లో చూస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అనిపించింది. నిజంగానే చాలా సింపుల్, ఈజీగా 5 to 10 minutesలో పచ్చడి అయితే ప్రాసెస్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఆ పచ్చడికి సరిపడానే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం అంతే, జస్ట్ 2 minutes 3 minutes. చూసారు కదా, ఇలా కలర్ వచ్చినాయి. కలర్ వచ్చిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకోవాలన్నమాట మొత్తము. ఎందుకంటే మరీ పచ్చివి అయితే కొన్ని మగ్గవు కదా, అందుకని కొంచెం అట్లా కుక్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి. ఇది ఒక ఎల్లిగడ్డనేమో కొంచెం లైట్గా మిక్సీ పట్టుకున్నాను, కొంచెం గ్రేవీ లాగా వస్తుందని. ఒక 2 spoons చింతపండు గుజ్జు. పక్కన తాలింపు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర. మనకు కావాలనుకుంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తా వినండి. పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, కొంచెం ఒక ఎల్లిగడ్డ పౌడర్ చేసి అదే మెత్తగా రుబ్బుకొని వేసుకోవాలి గ్రేవీ కోసం. ఒక ఎల్లిగడ్డ ఏమో తాలింపులో వేసుకున్నాను. ఇంకా ఫస్ట్ చూపిస్తాను చూడండి. పసుపు, కొంచెం అది చింతపండు గుజ్జు 2 spoons, ఇంకా ఉప్పు, కారం అవన్నీ పొడులన్నీ వేసి కలిపేసుకున్నాక లాస్ట్కి మన తాలింపు పెట్టుకుంది ఉంది కదా, అదంతా వేసి కలుపుకోవాలి. ఇంకా చూడండి, మొత్తం ఈ విధంగా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అంతే, ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఏదన్నా కలుపుకోవచ్చు. మొత్తం కలిపి మొత్తం ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఆ రోజే తింటే అయితే టేస్ట్ ఉండదు, తెలియదు, ముక్కకు పట్టదు కదా, చప్పగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డేకి ఇట్లా మొత్తం పైకి నూనె తేలి ఉంటుంది, డబ్బాలోకి పెట్టి ఉంచితే నెక్స్ట్ డే చూసుకొని అవసరమైతే ఆయిల్, ఉప్పు, కారం వేసుకొని కలిపి తింటే చాలా టేస్టీగా ఉంది. పచ్చడి అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ టైం అయినా సరే 5 to 10 minutesలో నిల్వ పచ్చడి పెట్టడం ఇదే ఫస్ట్ టైం నేను. అది యూట్యూబ్లో చూసి ఇంత సక్సెస్ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. వీలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.